దూసుకెళ్తా విషయానికి వస్తే ఫస్ట్ మీరు పవన్ కళ్యాణ్ కి స్టోరీ చెప్పారని తర్వాత మనోజ్ కి స్టోరీ చెప్పారని వార్తలు వచ్చాయి. ఎందుకు అది మెటీరియల్ అవ్వలేదు? యాక్చువల్ గా ఈ కథ పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన కథ అసలు కంప్లీట్లీ డిఫరెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ కానే కాదు. ఐఎమ్ కన్ఫర్మింగ్. ఆయన కథ కావాలంటే ఇప్పుడు మళ్ళీ చెప్తాను, అనవసరంగా టైం ఇదను మళ్ళీ ఆ కథ వర్క్ చేయడానికి రేపు ఫ్యూచర్ లో వర్క్ చేయడానికి కుదరదు. కథ వద్దు, ఆయన ఏమన్నారు ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ డెఫినెట్ గా నాకు ఆయన అంటే విపరీతమైన ఇష్టం. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి. అంటే ఓకే, సూపర్ స్టార్, ఆయన గ్రేట్ స్టార్, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆయన. నేను ఇంతమంది స్టార్స్ తోటి ఎన్నిసార్లు నేను కలిశాను, కానీ నేను పవన్ కళ్యాణ్ గారితో కలిసిన రెండోసారే మన ఇద్దరు కలిసి భోంచేద్దాం రా అని చెప్పేసి క్యారవాన్లోకి వెళ్ళిపోయి, పర్లేదులేండి నేను బయట ఇక్కడ మన ప్రొడ్యూసర్ వెళ్తే వేరే ఇక్కడ ఉన్నారు కదా అంటే బలివాడు రా అని చెప్పేసి ఇద్దరం కూర్చొని భోంచేస్తా, టీవీలో జెమినీ కామెడీ చూస్తా, సరదాగా కామెడీ చూస్తే ఎంజాయ్ చేస్తా, అతను బాగా చేస్తాడు కదా, ఇతను బాగా చేస్తాడు కదా, ఇలా మాట్లాడుకుంటా, ఇలా అంటే అంత డౌన్ టు ఎర్త్. మనం రజనీకాంత్ గురించి చెప్పుకుంటాం. ఐ కెన్ సేఫ్లీ సే దట్ అవర్ రజనీకాంత్ ఈజ్ పవన్ కళ్యాణ్. మేబీ ఈ విల్ బి మోర్ దెన్ రజనీకాంత్. అంత ఎందుకంటే అది గొప్పతనం. ఆయన వేరే ఇంకొకళ్ళ వైపు ఇంకొకళ్ళ మ్యాటరు, ఆ నెగిటివిటీ ఉండదు, ఇంకొకరి గురించి నెగిటివ్గా మాట్లాడడం అట్లా ఉండదు. అంటే అంత ఆయన అంటే బయటికి కాలు పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసు కదా, ఎంతమంది జనం, ఎంతమంది ఆయన ఎకలైట్స్ అంతా కూడా. అలాంటి ఆయన ఎంత సింపుల్గా ఉంటారు అంటాడు. సో ఆటోమేటిక్గా మనకి రెస్పెక్ట్ అలా పొంగిపోతుంది. సో నేను కొన్ని లైన్స్ 1, 2, 3 లైన్స్ కూడా చెప్పాను. 3వ లైన్ వచ్చేటప్పటికి ఓకే, లెట్స్ లాక్ ఇట్, మనకి బాగుంది, లెట్స్ గో హెడ్.